ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి బీసీ సోదరులకు, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ ముందుగా నమస్కారం. రాష్ట్రంలో, దేశంలో ఏం జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఒకటేంటంటే, దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా కూడా బడుగు బలహీన వర్గాలు బీసీలు ఇంకా అణచివేతకు గురి అవుతున్నారు. సమాజంలో 56% ఉన్న బీసీలు ఇంకా రాజకీయంగా వెనకబడి ఉన్నారు. మరి 9% ఉన్న అగ్రవర్ణాలు రాజకీయ పార్టీలు పెట్టి మరి దేశ ప్రధానులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళే. చివరికి కనీసం మరి ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బీసీలకు స్థానిక సంస్థల్లో 42%, దానితో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీ నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 2 దఫాలుగా అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించిన విషయం తీసుకెళ్ళి, కానీ దీన్ని ఎవరు అడ్డుపడుతున్నారు? అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇలా మరి దాన్ని గవర్నర్ ఆమోదం పొందకుండా, ఆ బిల్లు పాస్ చేయకుండా, షెడ్యూల్ లైన్లో పెట్టకుండా ఇంకా బీసీలని పిచ్చగాలుగా చూడాలనే ఆలోచనలో ఈ రాజకీయ పార్టీలు చేస్తారు. ఇప్పటి వరకు కూడా బీసీలు ఓట్లేసి యంత్రాలుగా జెండాలు మోసి జేజేలు కొట్టే వారినే చూస్తున్నారు తప్పితే